హాయ్ అండి, నేనైతే బాలామృతంతో దోశలు అయితే వస్తున్నాను. చూడండి, బాలామృతం మీకు తెలుసా? అంగన్వాడీలో ఇస్తారు ఇది. ఇదైతే ప్యాకెట్ మొన్న మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా, దోశలు వద్దామని చెప్పేసి. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇది. ఇది ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. చాలా బాగుంటుంది, దీంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. నేనైతే దోశలు వస్తున్నాయి ఇప్పుడు. ఇది బూరల్లాగా చేసుకోవచ్చు, ఇంకా ఏమంటారు, సున్నుండలాగా చేసుకోవచ్చు. నేనైతే దోశలు అయితే పోస్తాను. దోశలు అయితే చాలా ఇష్టం. ఈ పిండి సరిపోతుంది, ఎందుకంటే ఇది ఒక అక్షయ పాత్రలోకి వెళ్ళి వచ్చినట్టుగానే వస్తుందన్నమాట. పిండి మనం ఎంత కొద్దిగా తీసుకున్నా కూడా చాలా దోశలు అవుతుంటాయి. మనకు విసుగు రావాలి కానీ ఆ పిండి మాత్రం అయిపోదన్నమాట. అన్ని దోశలు అవుతాయి. మనం ఒక 5 దోశల కానీ తీసుకుంటే 10 అవుతాయి అన్నమాట. అక్షయ పాత్ర అంటే ఇదే అనుకుంటున్నాను నేనైతే. ఇక ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే కలుపుకోవాలి. కొద్దిగా చిక్కగానే ఉంటుంది, పల్చగా అయితే రావు, మందంగానే వస్తాయి దోశలు అయితే. ఇందులో ఎన్ని వాటర్ పోసినా చిక్కగా అయిపోతూనే ఉంటుంది అన్నమాట. ఒక 2 దోశలు వేసే వరకు మళ్ళీ చిక్కగా అయిపోతూనే ఉంటుంది. అందుకే అక్షయ పాత్ర అని చెప్పిన నేను. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఇట్లా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ అయితే. మన ఇష్టం, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్నా బాగానే ఉంటుంది దోశలకు. మంచిగా ముందే పెట్టేసుకున్న పెనం అయితే బాగా వేడెక్కింది. మళ్ళీ చిక్కబడిపోయింది చూడండి. ఎంత లైట్గా చేసినా మళ్ళీ చిక్కబడుతూనే ఉంటుంది. ఇలానే వేసేసి వదిలేసేయాలి. దోశలు మాత్రం పెద్దగా అయితే వేసుకోవడానికి రాదు, ఇరిగిపోతాయి. ఇంతే సైజు అయితే వేస్తాను నేను, పెద్దగా ఏం వేయను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ చుట్టూ. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి అని చెప్పేసి అంటారు. అందులో విటమిన్స్ చాలా ఉంటాయి, కానీ ఎవ్వరూ తినరు, దీన్ని పడేస్తారు. పిల్లలకి పెట్టమని ఇస్తే పిల్లలకైతే ఎవరు పెట్టరు నాకు తెలిసి. నేను మా ఫ్రెండ్తో చెప్తే అప్పుడు ఆమె తన దోశలు వేసుకొని తిన్నది. మాకైతే చాలా ఇష్టం, మా పిల్లలు బాగా ఇష్టపడతారు దోశలకైతే. మూత పెట్టేసుకోవాలి ఒక 2 నిమిషాలు. ఎలా వచ్చిందో చూడండి దోశ. ఇంకొంచెం కాలాలి, ఇంకొంచెం కాలితే మంచిగా వస్తుంది. ఊరికేనే బ్రౌనిష్ కలర్ వస్తుంది అన్నమాట ఇది, ఎందుకంటే ఇందులో షుగర్ ఉంటుంది కదా, షుగరు గోధుమలు కదా, ఊరికేనే బ్రౌనిష్ వస్తుంది. కొద్దిగా కాలగానే బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం డెలికేట్. ఇది దోశ అయితే వచ్చేసింది. ఫస్ట్ దోశ పాడవకుండా వచ్చింది. ఫస్ట్ దోశ ఎప్పుడైనా నలిగిపోతుంది నాకైతే. ఫస్ట్ దోశ వేసినట్టు వచ్చింది. ఇట్లా 2 వైపులు కాల్చుకోవాలి. ఇంకో కొంచెం కాలాలి దోశ అయితే. చాలా బాగుంటాయండి దోశలు అయితే. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అసలు మీకు బాలామృతం అంటే ఏంటో తెలుసా? బాలామృతంతో ఇలా ట్రై చేశారా? ఎవరైనా ఇంకేమైనా వెరైటీస్ ట్రై చేసినా నాకు కామెంట్ చేయండి. నేనైతే చూస్తాను, చేస్తాను. నాకైతే చాలా ఇష్టం బాలామృతంతో చేయడము. నేను బాగా చేస్తానైతే. బూరెలు చేయడము, ఇవి దోశలు వేయడము, సున్నుండలాగా చేయడము, అలా నేను ప్రతి వెరైటీ ట్రై చేస్తాను ఇంట్లో.
ఎందుకు చేస్తున్నావు? స్వీట్ దోశ మస్తు రోజులేం తినక. అందుకే చేస్తున్నా. మొన్ననే ఆంటీ దగ్గర తీసుకొచ్చిన పిండి ఇచ్చి పోయింది ఆంటీ అడిగితే, అందుకే చేస్తున్నా. మీరు కావాలంటారు కదా అని. థ్యాంక్స్ మమ్మీ. సరే పో, అవుతుంది. ఇదిగోండి మా స్వీట్ దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఇక ఇట్లా బ్రౌనిష్ వచ్చేస్తాయి ఊరికేనే, ఎందుకంటే అందులో షుగర్ ఉంటుంది కదా, అందుకోసమే తొందరగా బ్రౌనిష్ వస్తాయి అంతే. మీకు తెలుసా ఇది ఇలా చేస్తారని బాలామృతంతో? మీరు ఇంకేమైనా వెరైటీస్ చేసినా కామెంట్ చేయండి. నేనైతే వీలు చేసుకొని ఒకరోజు బూరెలు చేయడం చూపిస్తాను బాలామృతంతో. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా హెల్తీ ఫుడ్ ఇది. మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కానీ మనం మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.